బలమున్న ఉత్సాహం పుంజుకోలేడు. అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాక్షులు, సిద్ధులు, ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్త్య మహర్షి దిగొచ్చారు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాట ఆయనకి గౌణనామం. అగము అంటే పర్వతము. వింధ్యపర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది. అసలు అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువుకి, అగస్త్య మహర్షికి పరమశివుడికి, అగస్త్య మహర్షికి పరదేవతకి, అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి, అగస్త్య మహర్షికి వ్యాకరణానికి, అగస్త్య మహర్షికి సకల విద్యలకు, అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం. ఆయన ఇంతమందితో అనుబంధం ఉన్నవాడు. దక్షిణ దేశానికి మంచినీళ్ళు అందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు. ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు. సువర్ణముఖరి నదిని ప్రవహింపచేసినటువంటి వాడు అగస్త్యుడు. దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఒకానొకప్పుడు హయగ్రీవుడి దగ్గర లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు. రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు. శ్రీవేంకటేశ్వరావతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతీ పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదని, 6 నెలలు తన వద్ద ఉండమని కొండ కింద అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో 6 నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి 6 నెలల ఆతిథ్యం ఇచ్చిన మహానుభావుడు అగస్త్య మహర్షి. పార్వతీ కళ్యాణ ఘట్టంలో భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ శివభక్తుడు. కాశీపట్టణంలో ఆయన యొక్క అనుబంధం, ఆయన యొక్క సంతోషం అనన్యమైనటువంటి రీతిలో వర్ణింపబడతాయి. అంత గొప్ప శివభక్తుడు. అలాగే రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రత్యేకంగా అసలు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడానికి రాముని యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చేటటువంటి సందర్భములను లెక్క కట్టి దానికి కావలసిన పునాది వేసినటువంటి వాడే అగస్త్య మహర్షి. బాలకాండలో కనపడడు, ఆ తర్వాత అయోధ్యకాండలో కనపడడు, అరణ్యకాండలో కనపడతాడు. అరణ్యకాండలో కనపడినటువంటి అగస్త్య మహర్షి అనన్యసాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు. అగస్త్యుడి పేరు చెప్తే రాముడు పరవశించిపోతాడు. అందున నిన్ననే కదూ శ్రీరామనవమి, సీతారాములు కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షి గురించి చెప్పిన, ఆయన పేరెత్తిన ఆదిత్య హృదయం గురించి ఒక్కసారి చెప్పుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఎంత పారవస్యాన్ని పొందుతారో. రాముడికి అగస్త్య మహర్షి అంటే అంత సంతోషం. నేను ఇందాకనే హరిప్రసాద్ గారితో మాట్లాడుతూ అంటున్నాను, రామాయణం మొత్తం మీద రాముడు నాకు ఇది కావాలి అని కోరుకున్నట్లుగా మనకెక్కడా కనపడదు. రాముడు కోరుకున్నది ఏది అంటే ధర్మం ఒక్కటే. నాకు ధర్మం కావాలి అని అడిగినవాడు, ధర్మానుష్ఠానము చేత సంతోషమును పొందినవాడు రాముడు. ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు కనుక ఆయనకు అసలు దుఃఖించవలసినటువంటి అవసరమే కలగలేదు. అంతటి మహాపురుషుడైనటువంటి రాముడి యొక్క జీవితంలో ఆయన కోరుకున్న కోరిక ఏమిటి అంటే, సుతీక్షణ మహర్షి యొక్క దర్శనం అయిన తరువాత అరణ్యకాండలో ఒక మాట అడిగాడు. ఇక నేను మిగిలినటువంటి అరణ్యవాసం అంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి ప్రతిరోజు అగస్త్యుల వారి దర్శనం చేసుకొని వారికి సేవ చేస్తూ గడపాలనుంది అన్నాడు. అంటే అగస్త్యుని పేరెత్తిన, ఆయన దర్శనమన్న రామచంద్రమూర్తికి ఎంత ప్రీతిపాత్రమో మీకు అర్థమై ఉంటుంది.
అసలు ఆయన ఆ రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు. అక్కడ అనేక మంది దేవతలు తాము వచ్చి అగస్త్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. ఏ ఏ దేవతకి ఆయా స్థానం ఉంటుంది, ఆయా స్థానముల యందుండి అగస్త్యుణ్ణి సేవిస్తారు. మీరు రామాయణం చదివితే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి సంబంధించి ఒక విశేషం కనపడుతుంది. అసత్యాన్ని పలికేటటువంటి వాడు కానీ, క్రూరమైనటువంటి స్వభావం ఉన్నవాడు కానీ, పరులను హింసించాలనేటటువంటి లక్షణం ఉన్నవాడు కానీ, కపట బుద్ధి కలిగినటువంటి వాడు కానీ ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు. అంత తేజోవంతమ ఆశ్రమం. దేవతలు వచ్చి అగస్త్య దర్శనం చేస్తారు అంటే ఆయన యొక్క దర్శనం కోసం వాళ్ళు ఎదురు చూడడానికి స్థానాలున్నాయి అంటే అగస్త్య మహర్షి యొక్క వైభవం ఏమిటో అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అటు